అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే ఇది చూసారు కదా, ఇది అవకాడో సీడ్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. నాకు ఇది ఎక్కడ దొరికిందంటారా, నైట్ నేను జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళాను జ్యూస్ తాగడానికి. అన్న అడిగాను అనమాట. ఈ పడేస్తున్నారు కింద వేస్ట్గా. నేను ఏంటంటే ఇంటి దగ్గర తెచ్చాను అనమాట, ప్లాంటేషన్ చేద్దామని. అన్న అన్నాడు ఇక్కడ పండవేమో అని అన్నాడు. కాకపోతే పండుతాయని నేను చూశాను అనమాట. మన సైడ్ ఇది ప్లాంటేషన్ అవుతుంది, అలాగే కాయలు కూడా కాస్తాయి అనమాట. దీన్ని మామూలుగా అయితే మనం భూమిలో పాతేయకూడదన్న. ఏ విధంగా పాతాలో మీకు చెప్తాను చూడండి. దీన్ని చూసారు కదా, దీని మీద ఇది ఉంది కదా, దీన్ని పొర కింద అంటారు అనమాట. దీన్ని నీటిలో నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఇది వచ్చేది చూసారు కదన్న. ఈ విధంగా మొత్తం ఇదంతా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత చూసారు కదన్న, ఈ విధంగా అయితే మొత్తం లోన ఎలా ఉంటుంది అనమాట. దీన్ని ఇలా శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే, నేను ఒక వాటర్ బాటిల్ ఉందన్న నా దగ్గర. వాటర్ బాటిల్ అయితే ఈ విధంగా కట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇది ఏంటంటే టూత్ పేస్ట్ అంటారు అనమాట. దీన్ని దీన్ని ఏం చేయాలంటే, మనం దీనికి కొంచెం బలంగా ఉండడానికి వాడాలన్నమాట. దీన్ని చూసారు కదన్నా, దీన్ని ఎప్పుడు నీటిలో నాననివ్వకూడదు. అంటే నీటిలో లోన ముంచేయకూడదు. దీంట్లో తేలాలన్నమాట. సగం పైకి ఉండాలి, సగం నీటిలోకి ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి అన్న, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు బయటకు వస్తుంది ఏంటనే చూడండి. ఇదిగో చూడండి, వాటర్లో అయితే ఇలా ఉండాలన్నమాట. చూడండి, వాటర్లో మొత్తం తేలకూడదు. ప్లాంటేషన్ అనేది కిందకి వెళ్తుంది, ఇది మొత్తం ఇడుతుంది అనమాట. చూద్దాం ఎన్ని రోజులకు వస్తుందో. ఈ ఫుల్ వీడియో చేస్తూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి అన్న.